చాలామంది మన వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఎన్నుకోవడం జరిగింది. సందర్భంగా వచ్చిన సనాతన కుటుంబ సభ్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఫార్మా మూర్తి గారికి, అదేవిధంగా నమస్కారం. వేదిక అలంకరించిన పెద్దలందరికీ ఎంటర్‌ప్రెన్యూర్ దీంట్లో నుంచే పెరిగాం. కానీ అందరూ ఇప్పుడు మూవింగ్ ఫార్వర్డ్ ఈరోజు భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క అనేకమైనటువంటి యొక్క ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో, పథకాలు ఉన్నాయో, అది అందరూ కూడా వాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి భావిస్తూ ఉన్నాము. అన్ని వర్గాలు ఈరోజు ఆ ఒక స్టార్టప్స్ కింద అన్ని కులాలు, అన్ని మతాలు తీసుకొని ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఈరోజు దేశంలో బ్రాహ్మణ సమాజము చాలా ఆర్థికంగా వెనుకబడినటువంటి ఒక నేపథ్యంలో బ్రాహ్మణ్స్లో ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు ప్రశిక్షణ కానీ, వాళ్ళకు ట్రైనింగ్ కానీ ఇచ్చి మనం ప్రభుత్వాల మీద డిపెండ్ కాకుండా మనమే మన కాళ్ళ మీద నిలబడి 10 మందికి సహాయం చేయాలని చెప్పేసి ఈరోజు సనాతన ఎంటర్ప్రైజెస్ అనేటటువంటి ఒక సంస్థ బ్రాహ్మిన్స్కు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఇందులో అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు, అదేవిధంగా పెద్ద ఇండస్ట్రీస్ అందరూ కూడా రావడం జరిగింది. ఈ యొక్క వికసిత భారత్లో అన్ని వర్గాలు కూడా ఈరోజు వారు సహాయం తీసుకొని భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయేటంలో అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఎస్బి రామ్, ఐఎమ్ ద ఫౌండర్, ప్రెసిడెంట్ ఆఫ్ సనాతన ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్. మా ఫౌండరు అమృత్ ముళ్ళపూడి. ఈ సంస్థని, సనాతన ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్ అనేటువంటి సంస్థని 7 సంవత్సరాల క్రితము 2018లో స్థాపించడం జరిగింది. ఈ మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్రాహ్మిన్స్లో ఉన్నటువంటి బిజినెస్ పీపుల్ని, ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఒక ప్లాట్ఫామ్గా తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలని, గైడెన్స్ని, ట్రైనింగ్ని, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని వాళ్ళకి ఇచ్చి చిన్న వ్యాపారస్తుడు, పెద్ద వ్యాపారస్తుడు అనేటువంటి భేదం లేకుండా అందరినీ ఒక ఇట్ లైక్ అమెజాన్ లాగానే ఈ బ్రాహ్మణంలో ఉన్నటువంటి బ్రాహ్మణ్ అమెజాన్ లాగా అన్ని వస్తువులు, అన్ని సర్వీసెస్ ఒక ప్లాట్ఫామ్ నుంచి అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి కులమత భేదం లేకుండా మేము సర్వీస్ చేయాలనేటువంటి ఒక తపనతో ఈ యొక్క సంస్థని స్థాపించాము. గత 7 సంవత్సరాలుగా దిగ్విజయంగా మేము సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ బడ్డింగ్ బిజినెస్ పీపుల్కి తోడ్పడుతూ మంచి సహాయ సహకారాలు అందిస్తూ ఇంకా బిజినెస్లో మన వాళ్ళు అభివృద్ధి చెందాలి, మనం గవర్నమెంట్ డిపెండ్ కాకుండా మనమే మన కాళ్ళ మీద నిలబడి మన సమాజానికి ఎక్కువగా సేవ చేయాలనేటువంటి తపంతో స్థాపించినటువంటి సంస్థ సనాతన ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆర్సి మూర్తి. నేను సనాతన ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్ సికి నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నాను నేను. అయితే ఈ గత సనాతన ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్ అనేది బ్రాహ్మిన్స్ కోసం అనేది ఏర్పాటు చేసిన యొక్క ఇది అయితే 2018లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి బ్రాహ్మణ వ్యాపారవేత్త అందరూ కూడా ఈ బిజినెస్లో పాల్పంచుకోవాలని చెప్పేసి 2018లో మనం స్టార్ట్ చేసామండి. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దినదినాభివృద్ధి చెందుతున్నట్టుగానే మరి ఈ రోజున 7th యానివర్సరీ దాకా మనం వచ్చాము. ప్రతి సంవత్సరం మన మ్యారీగోల్డ్ మరి గ్రీన్ పార్క్ హోటల్లో మనం చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు కూడా మన పెద్దలందరినీ కూడా, గవర్నమెంట్ సంబంధించిన పెద్దలందరినీ కూడా, మన హైదరాబాద్లో ఉన్న వ్యాపారవేత్తల్ని, అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వ్యాపారవేత్తల్ని, మళ్ళీ కర్ణాటకలో ఉన్న వ్యాపారవేత్తల్ని, అందరి బ్రాహ్మిన్స్ని కూడా ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కర్ణాటక నుంచి వచ్చారు, అలాగే చెన్నై నుంచి వచ్చారు, విజయవాడ
విజయవాడ నుంచి వైజాగ్ నుంచి కూడా రావడం జరిగింది అందరూ కూడా. అలాగే హైదరాబాద్లో ఉన్న మన బ్రాహ్మణ వ్యాపారవేత్తలు అయిన ప్రదీప్ కుమార్ గారు, మరి నరేంద్ర కామరాజ్ గారు, మరి హరకర్ వేణుగోపాల్ గారు, వేణుగోపాలాచారి గారు, మరి సత్యం శ్రీరంగం గారు, ఇలాంటి పెద్దలందరూ కూడా మన వ్యాపారవేత్తలందరూ కూడా ఈరోజు సమావేశం జరగడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక బ్రాహ్మణ వ్యాపారవేత్తలందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి మా యొక్క సంకల్పం. ఆ సంకల్పంతోనే దాంతో పాటుగా యానివర్సరీ ఫంక్షన్ అనేది ఈరోజు చేసుకోవడం జరుగుతుంది. దీనికి దాదాపు 250 మంది వరకు రావడం జరిగింది మన బ్రాహ్మణ వ్యాపారవేత్తలందరూ కూడా. వారితో అందరి సమక్షంలో ఈ యొక్క డైరీ లంచ్ అనేది 2025 సంబంధించిన డైరీ లంచింగ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో ఏంటంటే అందరూ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క వ్యాపారం గురించి డైరీలో అనేది యాడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క బిజినెస్ అభివృద్ధి చేసుకోవడానికి మన సనాతన అనేది ఎంతో ఉపయోగపడుతుంది. గత 7 సంవత్సరాలుగా చూసుకున్నట్టే కనుక ఎంతోమంది వ్యాపారవేత్తలు ప్రతి సంవత్సరానికి కూడా లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ చేసిన దానికన్నా ఈ ఇయర్ యొక్క టర్న్ ఓవర్ చేసుకుని అభివృద్ధిలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం మేము వాళ్ళందరికీ కూడా 150 మంది వరకు దాన్ని గుర్తించేసేసి ఎవరైతే కనుక లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఒక డబుల్ టర్న్ ఓవర్ చేశారో వాళ్ళందరినీ దాదాపు 150 మంది వరకు మనం గుర్తించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మినిస్టర్ గారి చేత మన యొక్క ఈ రోజున మరి వాళ్ళకి స్పెషల్ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంకరేజ్మెంట్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొత్త మెంబర్స్ కూడా దాదాపు 1200 మంది ఈసారి ఈ యొక్క కార్యక్రమంలో మెంబర్స్గా జాయిన్ అవ్వడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా ఒక మెంబర్షిప్ అనేది కలెక్ట్ చేసుకుంటూ వాళ్ళకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రతి సంవత్సరంలాగా ఈ యొక్క సంవత్సరం కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయాలని చెప్పేసి, అలాగే వాళ్ళ వ్యాపారానికి సంబంధించిన ఏవైనా కనుక ఇబ్బందులు వాళ్ళందరూ కూడా పిలవడం జరిగింది. వాళ్ళ బ్యాంకు నుంచి కావాల్సిన లోన్స్ కానీ బ్యాంకు ద్వారా కానీ వాళ్ళకి ఫండింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నాం. ఇది కాకుండా ఇప్పటివరకు కనుక ఎవరైతే కనుక మనం ఉన్నారో కొత్త ఐడియాస్తో కనుక మనకి ఎవరైతే వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక కొత్త ఐడియాస్తో కనుక డబ్బు లేకపోయినా పర్వాలేదు, ఈరోజు ముందు కనుక ఐడియాస్తో ముందుకు వచ్చినట్లయితే కనుక మన సంస్థలోనే ఇప్పటివరకు ఉన్న పెద్దలందరూ కూడా ఎంతోమంది ముందుకు రావడం జరిగారు. అలాగే దాదాపు మన రాజేంద్ర కామరాజు గారే దాదాపు 10 మందికి ఇప్పటివరకు కూడా ఇలాంటి వాళ్ళకి ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఫండింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కానీ మీ దగ్గర ఐడియా ఉండి బిజినెస్ చేయదలుచుకున్న ఎవరైతే కనుక చేద్దాం అనుకున్న ఉద్దేశం ఉందో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చినట్లయితే కనుక మన యొక్క ఫండింగ్ అనేది ఈ యొక్క సనాతన ఎంటర్ప్రైజ్ అసోసియేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చిన మీడియా మిత్రులకి మరియు అలాగే పెద్దలందరికీ కూడా ఈరోజు కార్యక్రమానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు. పేరు రమేష్ భట్ల పెనుమర్తి. నేను సనాతన ఎంటర్ప్రైజెస్ నుంచి ఒక లాస్ట్ 1.5 year నుంచి అసోసియేటెడ్ ఉన్నాను. నేను డాలస్లో ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను. డ్రైవ్ స్ట్రీమ్ అనే ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాను. అది కాకుండా నాకు ఒక చిన్న స్టార్టప్ ఏఐ కంపెనీ కూడా పెట్టాము మేము. వీఆర్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ డెవలపింగ్ ద ఏఐ బేస్డ్ ఆర్గనైజేషన్. బేసిక్ పర్పస్ ఏంటి అంటే చాలామంది కిడ్స్ వస్తున్నారు ఈ మధ్య మాస్టర్స్ చేయడానికి. వాళ్ళు దే ఆర్ ట్రయింగ్ ఎ లాట్ టు ఫైండ్ జాబ్స్. If we are seeing if there are any Brahmin kids who want jobs, we are trying to help them whatever way we can do, and that's a small effort from our side. Thank you.